తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మరోవైపు ఎన్నికల్లో ప్రధాన పార్టీ మద్దతుదారులు బరిలో ఉండడంతో పలు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి తీవ్ర పోటీ నెలకొంది. తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సబ్మిట్ పై రాష్ట్ర సెక్రటేరియట్ లో సీఎం అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా గ్లోబల్ సబ్మిట్ బ్రోచర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మాఫియా గుట్టురట్టయింది. మాఫియాలో సుమారు 5,000 మంది డూప్లికేట్ ఉద్యోగులున్నట్లు ఆర్థిక శాఖ గుర్తించింది. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఏఐ జోరు ఊపందుకుంది. కృత్రిమ మేధాతో అభ్యర్థుల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఇవాళ్టి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 1 నుంచి 19 వరకు సమావేశాలు కొనసాగుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హీరోయిన్ సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో లింగభైరవి దేవాలయంలో సమంత రాజ్ నిడమరు పెళ్లి జరిగింది. దేశంలో బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,29,810 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,18,990 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రపంచ టాప్ 10 మెట్రోపాలిటన్ సిటీల్లో మన హైదరాబాద్ చోటు సంపాదించుకోబోతుంది. లాస్ ఏంజల్స్, బీజింగ్ లాంటి మహానగరాల సరసన మన నగరం నిలవబోతోంది. తెలంగాణ రాష్ట్రంపై దిత్వా తుఫాన్ ప్రభావం స్వల్పంగా పడుతోందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. తుఫాను ప్రభావంతో డిసెంబర్ 1న పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ సీఎం పినరయి విజయన్ కు ఈడీ గట్టి షాక్ ఇచ్చింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ బూట్లు తొడిగి మైదానంలో కసరత్తులు మొదలుపెట్టారు. అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ టీంతో జరగనున్న మ్యాచ్ కోసం ఆయన సన్నద్దమవుతున్నారు. డిసెంబర్ 1 నుంచి 6 రోజుల పాటు సీఎం జిల్లాల పర్యటన చేయనున్నారు. రాష్ట్రంలో జరిగే పలు ప్రజాపాలన ఉత్సవాలకు ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరు కానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 3 నెలలుగా కంటి మీద కునుకు లేకుండా హైదరాబాద్ ఈగల్ టీం పనిచేస్తే అంతా తామే చేసినట్టు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు చెప్పుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ధర్మవరం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. గత కొన్ని నెలలుగా ఓ బాలికపై తన పెంపుడు తండ్రి, అతని వామర్ది అత్యాచారానికి పాల్పడడంతో బాలిక గర్భం దాల్చగా అసలు విషయం బయటపడింది.